నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలందరూ కూడా ఒకరు తర్వాత ఒకరు బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఒక అక్రమ అరెస్ట్ అని చెప్పి కూటమి ప్రభుత్వంలో అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అక్రమ అరెస్టులే జరుగుతున్నాయి, పాశవిక పాలన సాగుతుంది అంటూ చెప్తున్నారు. మరి ఇదే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బయటకు వచ్చేసి ఇది ఒక అక్రమ అరెస్ట్ అని, మేము కూడా పిలిస్తే చాలా మంది వస్తారు, మేము అటువంటి దాడులకు ప్రోత్సహించామంటూ ఎవరిని వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరి పేరు డిజిటల్ బుక్లో రాసుకుంటున్నామంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులు. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి అంబటి రాంబాబు అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఇది ఒక అక్రమ అరెస్ట్, అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అసలు మీరు ఇన్ని దాడులు చేస్తున్నారు కదా, మేము కూడా పిలిస్తే వందలాది మంది వస్తారు, కానీ మేము అటువంటి దాడులకు ప్రోత్సహించాము, ఎవరిని వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరి పేరు కూడా డిజిటల్ బుక్లో రాసుకుంటున్నాం, ఎక్కిస్తున్నాం అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన మాటలో కొన్ని వాస్తవాలు కూడా చెప్పారు. అసలు ఆయనకి నిజానికి రాజకీయ పార్టీ తరపున అంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయనకి అసలు అర్హత లేదు. ఎందుకు అర్హత లేదంటే ఆయన ఎప్పుడు ఒక ప్రజా జీవితంలో ఒక గ్రామస్థాయి వార్డు మెంబర్గా కూడా పోటీ చేసిన వ్యక్తి కాదు. తను ఒక సలహాదారుగా మాత్రమే ఉన్నాడు. అట్లా సలహాదారుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంతమంది ఎయిర్ బస్ సలహాదారులు లేరు. అప్పుడు కేవీపీ రామచంద్రరావు గారని ఉన్నాడు. కేవీపీ రామచంద్రరావు గారు ఎప్పుడు ప్రభుత్వ విధానాల గురించి కానీ ప్రభుత్వం తరపున కానీ ఆయన ప్రెస్ ముందుకు రాలేదు. ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి అంతర్గత సలహాదారుగా మాత్రమే ఉన్నాడు. కానీ ఈయన అన్ని విషయాల్లోనూ ఈయనే వచ్చి మాట్లాడుతున్నాడు. అది ఎంతవరకు సమంజసం అనేది ఇక అది తర్వాత విషయం. ఇంకొకటి ఏం చెప్పాడంటే, నిన్న ఆ రోజు తెలుగుదేశం కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి గారు మాట్లాడిన మాటలకి ప్రతిస్పందనగా ఆవేశంతో దాడి చేయకుండా ఉంటే అది తప్పయ్యేదంట. అది దాడి చేయటం 100% కరెక్ట్, అది చేయాల్సిందే, అది చేస్తేనే మేము మనుషులమి అని అన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద పటాభి గారు అన్న మాటకే అంతంటే, నిన్న అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి తల్లిని గురించి కూడా చాలా పబ్లిక్లో అసభ్యమైనటువంటి పదజాలంతో అసందర్భంగా మాట్లాడితే, మరి ఆ పార్టీ కార్యకర్తలు కూడా శివుని నెత్తురు ఉన్న వ్యక్తులే కదా. రెండోది, అసలు అక్కడ అంశం ఏంటంటే రాజకీయం కూడా కాదు, కల్తీ లడ్డు విషయం మీద ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీ పెట్టడానికి వీలు లేదు అని అంబటి రాంబాబు గారు శాసిస్తున్నాడు. అంబటి రాంబాబు గారికి ఉన్న అధికారం ఏంటి? అవతల వ్యక్తులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, కల్తీ జరిగింది అని రామకృష్ణారెడ్డి గారు కూడా ఒప్పుకుంటున్నాడు. కల్తీ జరిగిన మాట వాస్తవం అన్నాడు. తర్వాత ఇంకోటి, 2 ప్రభుత్వ రంగ పరిశోధనాలయాలు ఇచ్చిన రిపోర్ట్స్ని మనం ప్రశ్నించలేమని చెప్పాడు. అందులో అట్లాంటప్పుడు వాళ్ళు ఆ కల్తీ జరిగిందని వీళ్ళే ఒప్పుకుంటూ నిన్న అపచారానికి ప్రాయశ్చిత్తంగా దేవాలయాలన్నింటిలోనూ పూజలు చేయాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళే పిలిపించారు. దొంగని పట్టుకోవాలని పరిగెత్తినట్టు. సరే ఇచ్చారు, అంతవరకు కూడా బాగానే ఉంది. మరి ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే సందర్భంలో నేను వచ్చే లోపల కనుక ఈ ఫ్లెక్సీ కనుక తీపోతే నేనే పీకేస్తానని హెచ్చరించాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎందుకైతే ప్రాయశ్చిత్తం కోసం వెళ్ళావో వాళ్ళు కూడా ఆ సమాజంలో వాళ్ళ బాధను చెప్పుకోవటం కోసం అక్కడ ఫ్లెక్సీ పెట్టారు. అసలు ఫ్లెక్సీ పెట్టడం అనేది ఏమన్నా భారతదేశంలో అదేమన్నా నేరమా? అట్లా అంటే మీరు ఎందుకు పెట్టారు? సిద్ధం అని ఎన్ని లక్షల ఫ్లెక్సీలు పెట్టారు రాష్ట్రం అంతా, 700 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి. ఆ రోజు మీరు ఇట్లా పెట్టి ముఖాన్ని గుద్దుతున్నట్టు పెడితే అసలు ప్రజలు ఎవరైనా అభ్యంతరం చెప్పారా? ఏంటి ఫ్లెక్సీ ఏంటి, మా ముఖాన్ని గుద్దేది ఏంటి, మీరెవరు మామూలు గుద్దటానికని? లేకపోతే ఏ రాజకీయ పార్టీ అని అభ్యంతరం చెప్పిందా? మీరు మీ ఫోటోలు వేసుకోండి, లేకపోతే మీరు అభ్యర్థిస్తూ రెండోసారి మీరు ఎన్నికల్లోకి రావాలని కదా వాళ్ళు పెట్టింది సిద్ధం. అప్పుడు ఏమన్నారు? మొదటిసారి ఒకసారి అవకాశం ఇవ్వమన్నాడు, రెండోసారి అని ఇట్లా దండం పెడతా అవకాశం ఇవ్వమంటే అదొక రకం. మొఖాల మీద గుద్దినట్టుగా పెడితే సమాజాన్ని బెదిరిస్తూ ఆ రోజు ఎవరు అభ్యంతరం పెట్టలేదు కదా. ఇక్కడేమో అట్లాంటి బెదిరింపులు కూడా లేదు కదా. మహాపాపం అని చెబుతున్నారు. మీరు కూడా జరిగింది తప్పే, దానికి ప్రాయశ్చిత్తం కింద అన్ని దేవాలయాల్లో పూజలు చేయండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పిలిపించారు మీరు. అందులో భాగంగా
అంబటి రాంబాబు గారు వెళ్ళాడు, ఆ దేవాలయం నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు ఫ్లెక్సీ చూస్తాడన్న భయానికి, ఎందుకంటే అంబటి రాంబాబు అందరి మీద వ్యవస్థల మీద తిరగబడుతున్నాడు, పోలీసుల మీద కూడా తిరగబడుతున్నాడు. గత 19 నెలలుగా అనేక సార్లు పోలీసు అధికారులు కూడా ఈయన బెదిరింపులకు భయపడ్డారు. అందుకని వాళ్ళు గుమ్ముగూడారు, ఎట్లా చించుతాడు ఈ ఫ్లెక్సీ. ఇవాళ రేపు ఊళ్ళో అనేక సంఘటనలకి ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఈయన కానీ ఏమన్నా ఇన్ఛార్జీలుగా ఉన్నారా? తనకు అవసరం లేదు కదా. ఇప్పుడు వాళ్ళ కూతురును భార్య మా ఆయన అనవసరంగా మా మీదకి వచ్చారని చెబుతున్నారు. ఈయన ఎంతమంది మీదకి వెళ్ళి వాళ్ళందరినీ ఇంటి రాక తెచ్చుకున్నాడు? ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాగా వాళ్ళ అమ్మాయికి తెలియట్లేదు. సంజనా సుకన్య అని వాళ్ళిద్దరితో కూడా ఏం మాట్లాడాడు? ఇంట్లో నీకే పెరిగిన కూతుళ్ళు ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడినా కూడా ఆ రోజున ఎవడు కూడా నిన్ను ఏమి అనలేదు. ఇంట్లో వాళ్ళు ఓర్చుకున్నారు అవన్నీ. ఇప్పటికీ ఇంకా వాళ్ళు నమ్ముతున్నది ఏంటంటే అంబటి రాంబాబు గారు చాలా అమాయకుడు, ఎవరిని ఏమి అనడని. ఆ కారులోంచి దిగుతున్నప్పుడు ఆయన చేసిన ఊపులు పోలీసుల్ని వదలంటే నేను వాళ్ళు వేసేస్తానంటాడు. వాళ్ళని వేసే బదులు ఈయన లోపలికి వెళ్తే అవి ఆయన పరిస్థితి ఏమయ్యేదు. వాళ్ళు ఒక రకంగా సేవ్ చేసి తీసుకొచ్చారు. నిన్న ఇంటికి వచ్చిన తర్వాత అయినా కనీసం నిజంగా ఆయనలో పశ్చాత్తాపం ఉంటే బయటకు వచ్చి చెప్పాలి కదా, నిజమేను నేను ఆ పెద్ద ఆమెని చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి అటువంటి మాటలు మాట్లాడటం తగదు, తప్పు జరిగిందంటే పోయేది. కనీసం కూతురు తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంది, కానీ మా నాన్న తరపున నేనైనా వచ్చి చెబుతున్నాను, మా నాన్న గత కొంతకాలంగా చేస్తున్న ప్రవర్తన మా ఇంట్లో కూడా మేము సమర్థించమని చెప్పాలి కదా. అదే ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి చెప్పింది, పవన్ కళ్యాణ్ మీద ఈ అవాకులు చవాకులు పేలుతుంటే మా నాన్నని జగన్మోహన్ రెడ్డి తన రాజకీయానికి వాడుకుంటున్నాడు ఒక పావుగాను, కానీ మా నాన్నకి జరిగే మేలేం లేదు, అందరితో పాటు ఆయన బలైపోతాడు, ఇప్పటికీ ఆయనకి ఆరోగ్యం బాగోట్లేదు అని కూడా చెప్పిందా క్రాంతి. ఆ పిల్లకుంట జ్ఞానం ఇవాళ. ఆ తర్వాత అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఇళ్లలో భార్యలో కూతురులో ఇట్లాగే వచ్చి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు అరాచకాలు చేసినప్పుడు, అక్రమాలు చేసినప్పుడు, హత్యలు చేసినప్పుడు, దౌర్జన్యాలు చేసినప్పుడు అప్పుడు బయటికి రాలా. వాటిని సమర్థించి ఇప్పుడు వంశీ భార్య కూడా విలువపోయింది ఆ రోజున బయటకు వచ్చి మాట్లాడేటప్పటికి. ఎప్పుడైనా తప్పు చేసినప్పుడే వాత పెట్టాలి ఎవరిమైనా. ఒక సామెత ఉంది ఊళ్ళల్లో, ఆకుకూర దొంగతనం అప్పుడే చెబితే నేను ఇంత దొంగ కాపోయేవాడిని కదా అంటాడు కొడుకు తల్లిని. నువ్వు ఆ రోజు ప్రోత్సహించి ఇవాళ వచ్చి నీ ఇంటి మీదకి వచ్చారంటే వస్తారు. నువ్వు అందరినీ వెళ్ళి తగాదాలు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు బూతులు తిరిగితే పడతారా ఎవడన్నా? తర్వాత ఆ భక్తులకి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు పెట్టుకుంటే నీకేం కష్టం? జోగి రమేష్ ఉన్నాడు, జోగి రమేష్ కూడా అదే పరిస్థితి. నువ్వు జైల్లోకి వెళ్ళావు, వచ్చావు, నువ్వు ప్రభుత్వాన్ని పడేయాలనుకున్నావు, కల్తీ మద్యాన్ని ప్రోత్సహించావు, ఆ కేసు అయ్యింది. దానికి సంబంధించి ఏదో అక్కడ కూడా వెళ్ళానని చెబుతున్నాడు, అక్కడ నుంచి మాట్లాడాడు. ఇవాళ నేను వాయిదాకి మేము స్వతంత్ర సమరం కోసం వెళ్ళాల. తర్వాత నీకు వాళ్ళు నిరసన తెలియజేయడానికి వచ్చావు, తర్వాత ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళి కూడా దాడి చేస్తాను. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వెళ్ళావు, దాడి చేసావు, మంత్రి పదవి తెచ్చుకున్నావు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే కూడా నేను ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తానంటే ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు కూడా మనోభావాలు ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళు భయపడ్డారు, మళ్ళీ ఇతను ఎప్పుడు దాడి చేస్తాడు అని నిరసన తెలియజేద్దామని వెళ్తే అక్కడ వాళ్ళు ప్రతిఘటించారు. ప్రతిఘటిస్తే నిన్న ఘర్షణ అక్కడ కూడా అయ్యింది. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నాడు. ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి అయిపోయింది. ఆయన ఒకప్పుడు నేను ఒక సామాజిక వర్గానికి నాయకుడిని, ముఖ్యమంత్రిని అవ్వాలని ఉద్యమం చేసిన వ్యక్తి. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళ సామాజిక వర్గం అన్ని రోజుల నుంచి పోరాడుతున్నప్పుడు పెద్ద ఆయన ఫస్ట్ టైం నేను ముద్రగడ పద్మనాభం గారికి ఇస్తాను ఈ పోస్టు, ఈసారి గెలిచినప్పుడు నేను తీసుకుంటాను అనాలి కదా. అన్నాడా? 2024లో ఆయనకి సీట్ ఇచ్చాడా? వాళ్ళ కొడుక్కి సీట్ ఇచ్చాడా? మళ్ళీ పవన్ కళ్యాణ్ని ఓడించమని ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆయన ఒక పిచ్చాడులాగా వెళ్ళి దూకి నేను ఆయన కనుక ఓడించకపోతే నా పేరే మార్చుకుంటానని కులం కూడా మార్చుకునే పరిస్థితికి వచ్చింది. మరి ఏమి ప్రోద్బలం చేశాడు? ఆయన రెడ్డి కులంలో గెలిపాడు, పద్మనాభ రెడ్డి అయ్యాడు. ఇప్పుడు ఏదైనా పద్మనాభయ్యో పద్మనాభరావు అని పెట్టుకుంటే ఏ కులానికి సంబంధం లేదు. ఆ రకంగా ఇతను తన స్వలాభం కోసం వీళ్ళందరినీ కూడా వాడుకుంటున్నాడు. ఇప్పుడు రాంబాబు గారు కుమార్తె గుర్తించాల్సింది ఏంటంటే, రాంబాబు గారిని కూడా మరొక ముద్రగడ పద్మనాభరెడ్డి చేయటానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర పంతున్నాడు. అందులో వాళ్ళు బలవుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి ఎవరిని వెళ్ళారా? ఎందుకంటే ఆయన తిడతల వీళ్ళతో తిట్టిస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కూడా మీరు అడిగారు. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఇవన్నీ మాట్లాడాడు కదా, అది కరెక్టే, నువ్వు పట్టాభి ఇంటి మీద దాడి చేయటం కరెక్ట్ అన్నప్పుడు ఇదెందుకు కరెక్ట్ కాదు? తర్వాత ఇంకోటి చెప్పాడు, ఇది వ్యవస్థీకృతంగా ఒక తెగ వాళ్ళు చేస్తున్నారని, దాడులు పాల్పడుతున్నారు. ఆ రోజు వ్యవస్థీకృతంగా జరగకపోతే ఎట్లా జరిగినాయి? పోలీసులు మౌన సాక్షులుగా ఉండారన్నాడు. ఆ రోజు మఫ్టీలో పోలీసులు కూడా దాడి చేశారు తెలుగుదేశం కార్యాలయం మీద.
తర్వాత ఇదే 200-300 ఏళ్ల క్రితం అయితే వేరేగా ఉండేది, ఇప్పుడు రాజ్యాంగం వచ్చింది అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను కడప జిల్లాకి సంబంధించిన ఒక ఫ్యాక్షన్ ఇదే అని. ఫ్యాక్షన్లు అంతకన్నా మించిని కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో కూడా ఉన్నాయి. అంతకన్నా తెగ నరుకునే పల్నాడు ఉంది, కృష్ణా జిల్లాలో దివిసేం ఉంది. టకాటక క్షణాల్లో తెగొట్టేస్తారు. నువ్వు కత్తి బాబాయిని 4 గోడల మధ్యలో ముసలాయిని నరకటానికి కదిరి నుంచి కత్తి తేవాల్సి వచ్చింది. మీరు డబ్బులు సంపాదనలో పడ్డారు కానీ ఫ్యాక్షన్ ఎక్కడుంది మీ దగ్గర? ఆ పౌరుషం ఎక్కడుంది? ఇప్పుడు ఆ బాబాయిని చంపిన వాళ్ళని ఎవరైనా వేయగలిగారా మీరు? ఆ కేసుని ఏమన్నా విచారణ జరిగించి నిందితుల్ని కోర్టులో శిక్షించగలిగారా? బహిరంగ ప్రకటన ఇవ్వగలుగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? మా బాబాయిని చంపిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాల్సిందని ఓవరాల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడా? ఏం ఫ్యాక్షన్ ఉంది? అదే 3 ఏళ్ల క్రితం అయితే 300 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం వేరే ఉంటుందని చెబుతున్నాడు. అప్పుడు రాజ్యాంగం లేదు, ఇప్పుడు రాజ్యాంగం ఉంది, మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు అయితే ఇంత అరాచకాలు ఎందుకు పరిపాలన చేస్తారు 5 సంవత్సరాల పాటు? 150 స్థానాల నుంచి 11 స్థానాలకు తెచ్చుకోవటం ఏంటి? కాబట్టి అసలు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో ఉండకూడదని కోరేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అసలు అతని మూలనే ఈ పతనానికి కారణం అని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే నువ్వు ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ ప్యాలెస్లో పడుకున్నావు, తాడేపల్లి ఎందుకు రావట్లేదు, బహిరంగంగా ఎందుకు మాట్లాడట్లేదు అని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు ఇవాళ. కాబట్టి ఎక్కడో ఉండి కుట్ర రాజకీయాలు చేస్తాం, గడ్డలేస్తాం అంటే ప్రజలు నమ్మే రోజులకి అయిపోయినాయి. అప్పుడు అతను ప్రశాంత్ కిషోర్ వచ్చి కులాల మధ్యలో చిచ్చు పెట్టాడు కదా. ఇవాళ కులాల మధ్యలో చిచ్చులు పెట్టుకుని ప్రాణాలు అర్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 లాగా వంచనకు గురవడానికి ఎవడో సిద్ధంగా లేరు. వాళ్ళు కూడా అన్ని అర్థం చేసుకున్నారు రాజకీయాలని, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.